ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? మీ గ్రూప్‌లో చేస్తున్నామండి చూసాను. చూసినంత వరకు. వెరీ గుడ్. ఓకే అండి. వెరీ థ్యాంక్స్ అండి. మీరు, మాధురి గారు, సీత గారు హ్మ్. మీ మెసేజెస్ చూస్తున్నాను. ప్రాక్టీస్ ఆ! చేస్తున్నారు. బాగా వేరే వాళ్ళకి థ్యాంక్స్ కూడా అండి. హెల్ప్ చేస్తున్నారు. వెరీ నైస్. మీరు థ్యాంక్స్ ఆటోమేటిక్‌గా అండి. నేర్చుకుంటారండి. ఎప్పుడైతే వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటామో ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అవునండి. కొత్త లాంగ్వేజ్ కదా! సో, హెల్ప్ అవుతుంది మీకు కూడా ఇండైరెక్ట్‌గా. సో, నైస్. బాగా అలాగే కంటిన్యూ చేయండి. ఇవాళ మనము అట్లాగేనండి. సప్తమి విభక్తి స్టార్ట్ చేసుకుందాం. అన్ని విభక్తులు అయిపోతాయి. ఒకసారి అప్పుడు కొత్త టాపిక్స్‌కి వెళ్దాం. ఓకేనా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం నేర్చుకున్నాము? షష్ఠి విభక్తి నేర్చుకున్నాము. రాముడి యొక్క, సీత యొక్క, అతడి యొక్క, ఆమె యొక్క, లేకపోతే రాముళ్ళ యొక్క ఇవన్నీ నేర్చుకున్నాం. రామస్య, రామాణం, సీతాయాః, సీతానాం, తస్య, తేషాం, తస్యాః, తాసాం, నా యొక్క, మమ, నీ యొక్క, తవ, మీ అందరి యొక్క, యుష్మాకం, మా అందరి యొక్క, అస్మాకం ఇవన్నీ నేర్చుకున్నాం కదండీ! ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు మనము సప్తమి నెక్స్ట్ షష్ఠి అయిపోయింది కదా! చివరిది సప్తమి విభక్తి. అంటే తర్వాత సంబోధన ఒకటుంటుంది. ప్రస్తుతానికి సప్తమి విభక్తి నేర్చుకుందాం. సప్తమి విభక్తి మనకి ఏం తెలియజేస్తుంది అనంటే, తెలుగులో ఏమో యందున్నాను కదా! అలాగే ఇక్కడ కూడా. ఏ ప్లేస్‌లో ఉన్నాము, లేకపోతే ఏ టైమ్, ఈ టైంలో ఇక్కడ అన్న టైప్‌లో టైమ్‌ని, స్పేస్‌ని చెప్పేది దానికి యూజ్ చేస్తాం సప్తమి విభక్తిని. ఓకేనా? రాముడి యందు అలా చెప్పడానికి కూడా వాడతాము. నేను పాఠశాల యందు కార్యాన్ని చేస్తున్నాను. అంటే నేను వర్క్ చేస్తుంది పాఠశాలలో అని చెప్పాలనుకోండి. పాఠశాల యందు అని చెప్తాం గదా తెలుగులో. అలా ఇక్కడ సప్తమి విభక్తి. అంటే మీరు ఆ టైంలో ఎక్కడున్నారో చెప్పడానికి ఉపయోగపడేది సప్తమి విభక్తి. ఓకేనా? రాముడి యందు అంటే రామే. అకారాంత పుల్లింగానికి ఎలా మారుతుంది సప్తమి? రామః అనేది రామే అవుతుంది. అదే బహువచనం అయితే ఒక్క నిమిషమండి. సరే అండి. ఒక్క నిమిషంలో వస్తున్నాను. సారీ అండి. ఇవాళ అంతా గందరగోళంగా ఉంది. బట్ నాకు మండే కూడా కుదరదు. అందుకనే ఇవాళ ఎలా అయినా కంప్లీట్ చేద్దామనేసి కొంచెం వాయిసెస్ అలా డిస్టర్బెన్స్ ఉంటుందేమో చూసుకోండి. సో, రామే అంటే రాముడి యందు. రామేషు అంటే రాముళ్ళ యందు. సీత యందు అంటే సీతాయాం. సీతల యందు అంటే సీతాసు. ఓకేనా? కృష్ణుడి యందు అంటే ఎవరైనా చెప్తారా? కృష్ణే నే కృష్ణే కృష్ణే. కృష్ణేషు కృష్ బహువచనం. కృష్ణేషు బహువచనం. షు అంటే హ్మ్. శంకరాలో షా వస్తుంది. అంతేనా? శంకరాలో షా మ్యామ్, లేకపోతే ఆహా! షూలో షూ అట్లాగా. షణ్ముఖాలో షా షణ్ వస్తుంది. అదే మ్యామ్. షణ్ముఖాలో షా వస్తుంది. కరెక్ట్. అదే. రామేషు, కృష్ణేషు, శివేషు, వినాయకేషు అంటే వినాయకుళ్ళ యందు అని. వృక్షేషు వృక్షముల యందు. వృక్షే అంటే ఏకవచనం. వృక్షేషు అంటే బహువచనం. గ్రంథే గ్రంథము యందు. గ్రంథేషు గ్రంథముల యందు. ఇట్లా ఆకారాంతానికి ఇలా మారుతుంది. స్త్రీలింగం అయితే ఆకారాంతం అయితే సీతాయాం, అనురాధాయాం, కుసుమాయాం, శుభాయాం, అరుణాయాం ఇట్లా యాం యాం అని చేరుతుంది. అదే బహువచనం అయితే సీతాసు, అనురాధాసు ఇక్కడ మామూలు సా అనమాట. సరస్వతిలో సా. కుసుమాసు,
శ్యామలాసు, శుభాసు, అరుణాసు అలా. అర్థమైందా? ఓకే అండి. పాఠ వికారాంత పాఠశ స్త్రీలింగానికి ఏమొస్తుంది మ్యామ్? పార్వతీ, పార్వత్యాం. సేమ్ అలానే యామ్ చేర్చాలండి. పార్వతీ ప్లస్ యాం, పార్వత్యాం. అలానే పార్వతీ, పార్వతీషు. ఇక్కడ అన్ని షూలే, ఓన్లీ ఆకారాంత స్త్రీలింగానికి మాత్రమే సరస్వతిలో సా వస్తుంది. మిగతావన్నీ షణ్ముఖాల షానే వస్తుంది. ఓకేనా? అలాగే సహాకి కూడా సాకి కూడా రాసేసుకుంటారా? మళ్ళా అన్ని ప్రాక్టీస్ చేసుకుందాం ఒక్కొక్కటి. అక్కడ సీత అండి. సు సు సరస్వతిలో సా. సీతాసు, కుసుమాసు. ఇక్కడ ఆకారాంత స్త్రీలింగానికి సు వస్తుంది, మిగతావన్నీ షూ వస్తాయి. అది మీరు పండగ గుర్తుపెట్టేసుకోవచ్చు. పార్వతీ, పార్వతీషు షణ్ముఖాలో ష. ఓకే 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 ఓకే. సహకి తస్మిన్. తస్మిన్ అంటే అతని యందు. తేషు వారి యందు అంటే చాలా మంది మగవారు. తస్యాం స్త్రీలింగం. తాసు. తస్మిన్ తేషు అండి. ఫస్ట్ మళ్ళీ చెప్పరా మ్యామ్? తేషు. తస్మిన్ అంటే ఏకవచనం, అతని యందు. వారందరి యందు అనంటే తేషు షణ్ముఖలో ష. ఆ స్త్రీ యందు అని చెప్పాలనుకోండి, తస్యాం. అంటే ఆ స్త్రీలందరూ అని మేడం. తాసు, తాసు సరస్వతి సా ఇక్కడ. ఆ స్త్రీలందరూ అని మేడం. ఆ స్త్రీలందరి యందు. ఆమె యందు గౌరవం ఉంది అనాలనుకోండి, తస్యాం గౌరవం అస్తి. అంటే ఎవడికో ఉందన్నమాట. రాముడికి అన్న చెప్పచ్చు, లేకపోతే సీతకి, అలా వేరే వాళ్ళకి ఎవరికో థర్డ్ పర్సన్కి చెప్తున్నట్టు. అదే వారందరి యందు అని అంటే తాసు గౌరవం, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆసక్తి అలా చెప్పి, అస్తి అంటే వాళ్ళందరి యందు అని, తాసు అని అర్థం. తస్మిన్ అంటే అతని యొక్క, తేషు అంటే వారందరి యొక్క, సారీ యందు. తస్మిన్ అంటే అతని యందు, తేషు అంటే వారందరి యందు, తస్యాం అంటే ఆమె యందు, తాసు అంటే వారందరి యందు, ఆ స్త్రీలందరి యందు అని అర్థం. ఓకేనా? మరి నాందు అని చెప్పాలంటే మీకు తెలుసు ఆల్రెడీ. అస్మిన్. కాదు, మై. మై అంటే నా యందు. అస్మాసు అంటే మా యందు. అస్మిన్ ఎక్కడ వచ్చింది? అస్మిన్ అంటే ద్వితీయ విభక్తిలో వస్తుందండి. అస్మిన్ కాదు, అస్మాన్ వస్తుంది.
మయి అస్మాసు. మయి అంటే నాయందు, అస్మాసు అంటే మాయందు, త్వయి అంటే మీయందు, నీయందు ఏకవచనం, యుష్మాసు అంటే మీ అందరి యందు. ఓకేనా, అందరు రాసుకున్నారా? రాసాం మ్యామ్. ఎస్ మ్యామ్. సో ప్రాక్టీస్ చేద్దామా చిన్న చిన్నగా? మేడం కాకి కూడా చెప్తారా? కాకి కే కా కాహ. కహ అంటున్నారా? అంటే ఎవరి కా విభక్తి కూడా. హా, ఎవని అందు. కస్మిన్, తస్మిన్, కస్మిన్. తా తీసేసి కా పెట్టండి అంతే, ఇంకేం ఆలోచించక్కర్లేదు. మిన్ అప్పుడు ఏకవచనం కయ్యనండి. కేషు కస్యాం కాసు. కరెక్ట్. ఎవరో ఇంకోటి ఏదో అడుగుతున్నారు. అంటే కయ్యి అని వస్తుంది అప్పుడు ఎవని యందు అంటే. ఎవడి యందు అంటే కస్మిన్ అండి. ఓకే, కస్మిన్ కేశు. కరెక్ట్. అంటే మనం ఎవడి యందు అని కనుక్కోవాలి అని అంటే కా దేనికి పెట్టాలి? సహాకి వచ్చే విభక్తిలో పెట్టాలి కదా. అవునవును, ఓకే, అర్థమైంది. సహాకి తస్మిన్ కదా, అలాగా ఇక్కడ కస్మిన్. తేషుకి కేషుగా మారుతుంది. తస్యాం కస్యాం అవుతుంది, ఏ స్త్రీ యందు అనే అర్థం వచ్చేటట్టు. తర్వాత ఏ స్త్రీల యందు అంటే కాసు అంటాం అంతే. మేడం ఒక చిన్న డౌట్ మామ్. ఈకారాంత చెప్పండి. స్త్రీలింగానికి ప్రథమ విభక్తి పార్వతి, పార్వతీహి. ఒక పార్వతి, చాలా మంది పార్వతులు కదా మ్యామ్. కరెక్ట్. ద్వితీయ విభక్తి వచ్చి పార్వతీం, పార్వతీహి కదా మ్యామ్. కరెక్ట్ అండి. అది పార్వత్యాహ అన్నారులేండి, నిన్న కాదన్నాను. అది ఒకసారి క్లారిటీ తీసుకున్నా. జయగురు. థ్యాంక్ యూ. పార్వత్యః, పార్వతీ, ఫస్ట్ది కరెక్టే. పార్వతీ, పార్వత్యః బహువచనం ప్రథమ విభక్తిలో. నదీ, నద్యః. అవునండి, Okay, పార్వతీ అది పార్వతీహి కాదు. ఓకే మ్యామ్, అదే డౌట్ మ్యామ్. పార్వతీ, పార్వత్యః, పార్వతీం, పార్వతీహి. ప్రథమ విభక్తిలోనే మారుతుందా మ్యామ్? ద్వితీయలో నార్మల్ గానే ఉంటుంది పార్వతి. కరెక్ట్, కరెక్ట్. Okay, అంటే ఇది సీత చెప్పలేదు అంటే మమ్మ సీతాహ, మేబీ Hmm. మేబీ. అంటే నేను ఈకారాంతం అసలు యాక్చువల్ గా అక్కడ స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ నుంచి మధ్యలో ఏదో అడిగారు, అక్కడ నుంచి మనం ఈకారాంతం కూడా తీసుకొచ్చాం అన్నమాట. తృతీయ విభక్తి నుంచి చెప్పారు మ్యామ్. Correct. పార్వత్యా, పార్వతీభిః. అక్కడ నుంచి Hmm. ప్రతిదానికి అడిగాము, చెప్పారు. ఓకే మ్యామ్. ఓకే, ఓకే అండి. మళ్ళీ ఒకసారి ప్రథమ ద్వితీయ చెప్పరండి, మేము నోట్ చేసుకుంటాము. పార్వతీ, 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 పార్వత్యః, నెక్స్ట్ పార్వతీం, పార్వతీహి. నదీ, నద్యః సేమ్ అలానే వస్తుంది. నదీ, నద్యః, నదీం, నదీహి. అదే ఓకే, పార్వతీ. ఓకే ఓకే. ఇంకా తృతీయ అండి, తృతీయ నుంచి శీతలాగా వెళ్తుందా? లేదు లేదు, పార్వత్యః అవుతుంది. తృతీయానండి. సీతయా కాదు కదా ma'am. తృతీయ. పార్వత్యా అవుతుంది మ్యామ్. కరెక్ట్, పార్వత్యా, పార్వత్యా, పార్వతీభిః. మేడం పార్వత్యై, శీతలనేనేమో ఇప్పుడు సీతాయే అంటే మీకు సీతాయ అన్నట్టుగా సీతయా కదా, పార్వతీ ప్లస్ యా పార్వత్యా. సంధి కలుస్తుంది అంతే, మిగతా అంతా సేమే. సంధిని మాత్రం తప్పకుండా కలపాలి. అన్ని కరెక్టే మ్యామ్. ప్రథమ విభక్తి ఒక్కటే మిస్ అయ్యాం అంతే, అన్ని కరెక్ట్ గానే నోట్ చేసుకోండి. ప్రథమ ద్వితీయ కొంచెం మారుతుంది కాబట్టి కొంచెం సరే నోట్ చేసుకోండి. చతుర్థిలో పార్వత్యై, పార్వతీ ప్లస్ యై పార్వత్యై.
సీతాభ్యః అంటే పార్వత్యాభః. పార్వతీభ్యః పార్వత్యాభ్యః పార్వతీభ్యః. పార్వతీభ్యః పార్వతీ అనేది మారదు, మిగతా ఆభ్యః భిహీలు అవన్నీ చేరుతాయి అన్నమాట. పార్వతీభ్యః పార్వతీభ్యః. పార్వతీభ్యః పార్వతి నుండి అంటే పార్వత్యాః. ఇది షష్ఠీ విభక్తి, షష్ఠీ విభక్తి. ముందర పంచమీ విభక్తి సీత పార్వతీ Same ఏమో, పార్వత్యాః. పార్వత్యాః పార్వత్భ్యః ఇక్కడ కూడా భ్యః అని వస్తుంది కదా పార్వతీభ్యః పార్వతీభ్యః పార్వతీభ్యః. సేమ్ మళ్ళా అదే పార్వతీభ్యః వస్తుంది. అంతే. షష్ఠి ఏంటి సీతాయాః పా- కాబట్టి పార్వత్యాః వస్తుందండి. కరెక్ట్. సేమ్ కరెక్ట్. పార్వతీనాం మ్యామ్ అంతేగా అంతే అంతే కరెక్ట్. పార్వతీనాం. ఓకే ఓకే. అప్పుడు ఆ రకంగా ఈ చివరిది కూడా ఇప్పుడు సప్తమి కూడా సీతాయాం పార్వత్యాం. పార్వత్యా పార్వతీసు పార్వతీసు సు కాదు, ఇక్కడ షూ వస్తుంది. ఓన్లీ ఆకారాంత స్త్రీలింగానికే సు వస్తుంది, మిగతావన్నీ షూ వస్తాయి. షణ్ముఖలో షా వస్తుంది. ఓకే అందరికి అన్ని అర్థమయ్యాయా అండి? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ ఒక పార్వతి తీసుకుని చెప్పినవి ఇంకొకసారి చెప్పండి మేడం, రాసుకున్నాము పూర్వం పేపర్. చెక్ చేసుకోండి ఒకసారి. పార్వతీ ఏకవచనం అంటే ఇది ఈకారాంత శబ్దం, ఈకారాంత స్త్రీలింగ శబ్ద పార్వతీ. దీనికి ప్రథమా విభక్తి. మధ్యలో ఎవ్వరూ అన్మ్యూట్ అయి మాట్లాడకండి, నేను తప్పు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. అంటే ఏం లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అన్మ్యూట్ అవుతుంటే రాసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. పార్వతీ పార్వత్యః పార్వత్యాః నద్యాః పార్వత్యాః. ఓకేనా? తర్వాత పార్వతీం పార్వతీః విసర్గలు. పార్వత్యా తృతీయ విభక్తి. పార్వత్యా పార్వతీభిః పార్వతీభిః. పార్వతీ అని వచ్చిన చోటల్లా దీర్ఘాలు, బహువచనంలో దీర్ఘాలన్నీ అలాగే ఉంటాయి, పార్వతీ అనే వస్తుంది. ఓకేనా? నాలుగోది పార్వత్యై. పార్వతీభ్యా పార్వతీభ్యః. పంచమీ విభక్తి పార్వత్యాః పార్వతీభ్యః. ఒకసారి చెప్పరా మేడం? పార్వతీ పార్వత్యాః నద్యాః పార్వత్యాః పార్వతీభ్యః. ఓకే మేడం. షష్ఠి విభక్తి పార్వతీ పార్వతీ పార్వత్యాః. ఇక్కడ కూడా షష్ఠి విభక్తి. పార్వతీనాం. షష్ఠి అయిపోయింది. సప్తమి పార్వతీనాం ఏమొస్తుంది మేడం? ఇది షష్ఠినా? షష్ఠి బహువచనం అండి. పార్వతీనాం అన్నిటికీ నామ్ 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 అని యాడ్ చేయొచ్చు. ఇంకా అసలు ఏది అకారాంతమా ఇకారాంతమా అని అక్కర్లేదు. రామానాం సీతానాం పార్వతీనాం అట్లా అన్నిటికీ నామ్ అని యాడ్ అయిపోతుంది. సప్తమి విభక్తి పార్వత్యాం సీతాయాం లాగా పార్వత్యాం. బహువచనం పార్వతీషు, షకారం వస్తుంది, సు కాదు. ఇప్పుడు మీరు అందరూ అన్ని 7 అయిపోయాయి కదా. అకారాంత పుల్లింగ రామశబ్ద, ఆకారాంత స్త్రీలింగ సీతా శబ్ద, ఈకారాంత స్త్రీలింగ పార్వతీ శబ్ద 3. తర్వాత సర్వనామ శబ్దాలు సహ సా క్వశ్చన్ ఫామ్ కహ, వీటికి 6టికి, అలాగే అహంకి త్వంకి 7 టేబుల్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఏకవచనం, బహువచనం, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అన్ని విభక్తులు పెట్టుకొని రాసుకోండి. ఓకేనా? ఒక్కసారి అలా రాసుకున్నారంటే మీకు రిపిటీషన్‌కి అది ఈజీగా ఉంటుంది. రామః, రామాః, రామం, రామాన్, అంటే రాముడు, రాముళ్ళు, రాముడిని, రాముళ్ళని, రాముడితో, రాముడి చేత, రామేణ, రాముళ్ళ చేత లేకపోతే రాముళ్ళతో, రామైహి, రామాయ, రాముడి కొరకు, రామేభ్యః, రాముళ్ళ కొరకు, రామాత్, రాముడి నుండి, రాముడి కంటే, రాముడి వలన, రామేభ్యః, రాముళ్ళ వలన, రాముళ్ళ కంటే, రాముళ్ళ నుండి. షష్ఠీ విభక్తి రామస్య, రామాణం, అంటే ఒక రాముడి నుంచి చాలా మంది రాముళ్ళ నుంచి. రామే, రాముడి యందు, రామేషు, రాముళ్ళ యందు. అలా రామ శబ్దానికి రాసుకున్నారు. సేమ్ అలాగే సీత రాయండి. ఇట్లా మొత్తం నేను ఇప్పుడు లిస్ట్ చెప్పాను కదా, ఒక 6 అవి, ఒక అహము, త్వము, 8 టేబుల్స్ వస్తాయి మీకు. ఈ 8 రాసుకుని బాగా బై హార్ట్ చేసుకుని నేర్చుకున్నారంటే మీకు ఇంకా సాంస్క్రిట్లో ఒక పార్ట్ అయిపోయినట్టు, బాగా తరువ అయిపోతారు. ఓకేనా? ఇంతవరకు పుస్తకం కూడా అంతే కదండి, రాముడి వెనకాల వెళ్ళిపోతుంది అంతేగా. పుస్తకం తృతీయ విభక్తి తర్వాత రాముడి లాగానే పుస్తకే, పుస్తకేషు. మేడం ఈ కారంత స్త్రీలింగ ఇది ఇచ్చారు కదా, దానికి ముందర ఇచ్చినవి అకారాంతం, ఇంకోటి ఏమి ఇచ్చారు మేడం? రామ అకారాంత పుల్లింగ శబ్దం రామ శబ్దం లాగా. ఆకారాంత స్త్రీలింగ శబ్దం సీతా శబ్దం. సీత గాని, రమ గాని, ఏదైనా లత గాని ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత పార్వతి లేకపోతే నది 3 అయ్యాయా? సహ, సా, కహ, కహ, క 4 అయితే ఎక్కడికి అహం త్వం. క్వశ్చన్ ఫార్మ్స్ తో కలిపి సహకి రాస్తారు. అంటే సర్వనామ శబ్దం పుల్లింగానికి, స్త్రీలింగానికి రాస్తారు. అలాగే క్వశ్చన్ ఫామ్ రాసుకుంటారు. ఓకేనా? తర్వాత అహము, త్వము. వీటన్నిటికీ సర్వనామ శబ్దాలకి ఏంటంటే ఏ చేరిస్తే ఇక్కడ అని, ఏ లేకపోతే అతడు, ఏషః అంటే ఇతడు. అది గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది మ్యామ్. ఎస్ మ్యామ్. వెరీ గుడ్. అది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే సహ అంటే ఏషః, ఏతే, ఏతం, ఏతాన్, ఏతేన, ఏతైః, ఏతస్మై, ఏతేభ్యః, ఏతస్మాత్, ఏతేభ్యః, ఏతస్య, ఏతేషాం, ఏతస్మిన్, ఏతేషు. అర్థమైందా? అలా ప్రాక్టీస్ కూడా చేయాలి. టేబుల్ లో ఇవి కూడా రాయమంటారా మ్యామ్? రాసుకోకపోయినా పర్వాలేదు, చూసి చదువుతుంటే 4 సార్లు ప్రాక్టీస్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జాంపుల్స్ లో వాడుకోండి. అంటే మీరు అతడి యొక్క అని చెప్పారనుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇతడి యొక్క కూడా ప్రాక్టీస్ చేయాలి. అతడి యొక్క, తస్య, ఇతడి యొక్క, ఏతస్య, అలా ప్రాక్టీస్ చేయండి. అంటే సెంటెన్సెస్ లో. అప్పుడు మీకు వాడడం బాగా ఫ్రీగా అలవాటు అవుతుంది. ఓకేనండి? స్థానికి కూడా మారతాయా మ్యామ్ ఇవన్నీ? షష్ఠి ఫస్ట్ విభక్తులు ఫస్ట్ 2 మారుతాయండి, మిగతావన్నీ మారవు. ఇంకా సేమే ఉంటాయి మొత్తం. హా, తత్తు, హా. తాని. తత్, తాని. తర్వాత ద్వితీయ విభక్తి కూడా తత్, తాని. తర్వాత నుంచి తేన, తైహి, తస్మై, తైభ్యః, తస్మాత్, తేభ్యః, తస్య, తేషాం, అలాగే ఉంటాయి. సేమ్ ఉంటాయా మ్యామ్? సేమ్ ఉంటాయండి. పుల్లింగం లాగా ఉంటది. తత్ ఓకే. పుల్లింగ శబ్దం లాగా ఉంటుంది. రామ శబ్దం లాగా ఎలాగైతే పుస్తకం ఉందో, తత్తు కూడా పుల్లింగ సర్వనామ శబ్దం లాగా ఉంటుంది తృతీయ తేన, విభక్తి నుంచి. తైహి ఎలా వచ్చినాయో తత్తుకు కూడా తేన వస్తుంది, తానికి తైహి వస్తుంది తృతీయ విభక్తి. అవును. అంతే. ఓకే. అవును. ఆ పుస్తకంతో అన్నామనుకోండి, తేన తేన పుస్తకేన, పుస్తకేన. అంతే. అలాగే
ఓకేనా? ఇలా మీరు కొంచెం టేబుల్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, డైలీ ఒకటి రాయండి. ఒకటి రాసుకుంటూ ఉంటే మీకు అలా అలవాటవుతుంది. ప్రాక్టీస్ అవుతుంది. బాగా గుర్తుంటాయి. కొన్నాళ్ల పాటు రిపీట్ చేసుకుంటూ చదువుతూ ఉంటే మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడేదో తప్త్ గురించి చెప్పారండి. ఈలోపు నాకు ఫోన్ వచ్చింది. డిస్టర్బ్ అయ్యాను. చెప్పరా అండి తప్త్ గురించి? తత్, తాని అండి ఏకవచనం, ప్రథమ విభక్తి బహువచనమును. అలాగే ద్వితీయ విభక్తి కూడా తత్, తానియే. ఓకే. పుస్తకం లాగా. తృతీయ విభక్తి నుంచి సేమ్ సహలాగే ఉంటది అని చెప్తున్నాను. తేన, తైహి, తస్మై, తేభ్యః అలాగే ఉంటది. ఇంకా మార్పు ఏం లేదా? సేమ్ అంతేనా? సహలాగానా? పుంలింగం లాగానే ఉంటుంది. సేమ్ అలాగే రామలాగా ఎలాగ పుస్తకం మారుతుందో తృతీయ విభక్తి నుంచి ఓకే. సహలాగా మారుతుంది తత్. ఆ సహ టేబుల్‌లో రాసేసుకున్న ఆ టేబులే కదా! అప్పుడు ఇంక తేన అంటే తైహి అంటే సహ టేబులే కదండీ! అవునండి. ఓకే. ఓకే. అప్పుడు కూడా పుల్లింగము హ్మ్. ఓకే. ఓకే. పుల్లింగాన్ని ఫాలో అవుతుంది. కరెక్ట్. అంతే. ఓకే. ఓకేనా? ఆల్రెడీ మీరు మెసేజ్‌లో చూసుండుంటారు. నేను మంచిగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చెప్దాము. రామ శబ్దం రామాత్ పంచమి విభక్తి. సీతాయాహ అది కూడా పంచమి విభక్తి. షష్ఠి కూడా సేమే సీతాయాహ. బట్ సీతాతః, రామతః అని కూడా పెట్టొచ్చు. అంటే రాముడి నుండి తీసుకున్నాను అని చెప్పడం. ఇది షార్ట్ కట్ అన్నమాట పంచమి విభక్తిలో. అది మనం ఇంకా లింగము, వచనము ఏమీ చూసుకోక్కర్లేదు. టక్కుమని తహ పెట్టేసాము అని అంటే నుండి, వలన, కంటే అని వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఇది ఈజీ మ్యామ్. దానికన్నా ఆలోచించక్కర్లే ఇంకా. అవునండి. మరి పాఠశాల ఇది సహ. అలవాటయిపోయిన ఆ! తర్వాత అది నేర్చుకోవాలంటే ఇబ్బందవుతుంది గదా! ఇప్పుడు మీరు అది బాగా ప్రాక్టీస్ చేసేసారు. రామాత్, సీతాయాహ, పాఠశాలాయాహ అని. ఇప్పుడు మీరు తహ చెప్పుకున్నా పర్వాలేదు. లేకపోయినా మీకు బేస్ అది ఉంటుంది గదా! అందుకని నేను చెప్పలేదన్నమాట ఆ రోజు. సార్ పెట్టారు. ఓకే. 2 ప్రాక్టీస్ చేసాం మ్యామ్ ఒక క్లాస్‌లో. చెప్పాం. వెరీ గుడ్. వెరీ గుడ్. అదే మీరు ఒకటొచ్చేస్తే రెండోది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. తహ, తహ, తహ అని సీతా దీర్ఘం ఉన్న చోట తా దీర్ఘం అలాగే ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సీతాతః పుస్తకం, పుస్తకతః అనుకుంటా. మరి అది పుస్తకం పోతుంది. అది నాకు నపుంసకలింగంది కరెక్ట్‌గా గుర్తులేదు. అదొకసారి నేను చూస్తాను. అది ఇంక తహ పెట్టేసామంటే సింపుల్ అయిపోతుంది లైఫ్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సప్తమి విభక్తి వాడినప్పుడు గచ్చతి అనేది రాదు. అంటే మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది వనే గచ్చతి అని చెప్పారు. వనము యందు వెళ్తున్నాడు అని మనం ఎప్పుడు ఎక్కువ చెప్పం గదా! అలా పాఠశాలే గచ్చతి అలా చెప్పుకునేవాళ్ళం అనమాట. అంటే పాఠశాల యందు వెళ్తున్నాడు అనొస్తుంది. అలా అది అప్రోప్రియేట్ కాదు. పాఠశాలకు వెళ్తున్నాడు కదా! పాఠశాల యందు కార్యం చేస్తున్నాడు. లేతే పాఠశాల యందు చదువుకుంటున్నాడు. ఇంటి యందు చదువుకుంటున్నాడు. అలా చెప్పడానికి అది గుర్తుపెట్టుకొని అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? పాఠశాలే గచ్చతి అనకూడదా మేడం? పాఠశాలే గచ్చతి అని మీరు ఏ ఉద్దేశంలో అంటున్నారు? అంటే సప్తమి విభక్తి పాఠశాల ఎందు వెడుతున్నాడని వస్తుందనా? అనకూడదు. మరి యందు వెళ్ళడం అంటే ఏమిటర్థం? అదే గదా! అది లేదు. మరి ఇక్కడ ఎలా అందుకు. వాడతారు మేడం? ఈ ఈ గచ్చతి అనేది ఎలా వాడతారు? పాఠశాలాం పాఠశాలాయాం గచ్చతి అని వస్తుంది మ్యామ్. చెప్పాలి. పాఠశాలాయాం వస్తుంది కదా మ్యామ్. కరెక్ట్. కరెక్ట్. పాఠశాలాయాం అహం కార్యం కరోమి. పాఠశాలాయాం బాలికాః పఠంతి. వాళ్ళు అందులో చదువుతున్నారు. ఇదివరకు ఇది పాఠశాల మేడం పాఠశాలాయాం అనేది ఇదివరకు ఈ అందు అనడానికి ఈ పాఠశాలే కాకుండా పాఠశాలాయాం అనేది రాసాం మేడం ఇది. పాఠశాల ఎందు. పాఠశాలే రాకూడదండి. పాఠశాలే అనేది పుల్లింగంకి వచ్చేటట్టు రాయడం గదా! అది తప్పు. అవును.
అది కాదు మేడం. ఇదివరకు పాఠశాలాయాం అనేది వచ్చింది కదా మేడం. ఈ పాఠశాలాం వచ్చుంటుంది. శాలాయాం ఎందుకొచ్చింది? యా పాఠశాల వస్తుంది ఇక్కడ ఎడిషన్. అవును. పాఠశాలాం అంటే పాఠశాలను గూర్చి. కరెక్ట్. పాఠశాలకు అలా చెప్పినప్పుడు పాఠశాలాం అంటాం. అవును మేడం. ఇది సప్తమి పాఠశాలాయాం అంటే యందు అన్నమాట. పాఠశాల యందు. అది పాఠశాలకు, ఇది పాఠశాల యందు. అది గమనించండి. ఎవరన్నా చెప్పగలరా? మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం సప్తమి విభక్తిని. మనం రోజు పూజ నాకు రాముడి యందు భక్తి ఉంది అనడానికి అహం రామే భక్తి అస్మి అనొచ్చా మేడం? అసి అనొచ్చా? నాకు అంటే అహం కదా మేడం? మేడం ద్వితీయ నేను విభక్తి మామ్ వస్తుంది. నాకు రాముని యందు భక్తి ఉంది. మాం రామే కదండి. మాం రామే భక్తి అస్తి. భక్తి అస్మి. మాం అన్నాం కదా, అస్తి చెప్పాలి. అహం అన్నప్పుడే అస్మి. పుల్లింగమా భక్తి? భక్తి అవును, పుల్లింగమే. కొన్ని భక్తి అనేది యాక్చువల్గా స్త్రీలింగం అండి. మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాము. కొన్ని ఇకారాంత స్త్రీలింగాలకు కూడా విసర్గలు వస్తాయి అన్నమాట. అది నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. ఇప్పుడే వద్దు. ఇప్పుడు మనకు తెలుసుకున్నంత వరకులో చూద్దాం అంతే. అహంలో నేను ఉన్నాను అయితే అస్మి వస్తుంది మామ్. నాకు ఉంది అన్నాం కాబట్టి మాం అస్తి వస్తుంది. కరెక్ట్. మాం రామే ప్రేమ అస్తి. నాకు రాముడి యందు ప్రేమ ఉంది. ప్రేమను అనట్లేదు, ప్రేమం అని చెప్పడానికి ప్రేమ అంటున్నాం కాబట్టి రామః లాగా ప్రేమః భక్తి అలా ప్రథమ విభక్తిలో వాడాలి. ఆసక్తి నమ్మకం అట్లా ఏదొచ్చినా ప్రథమ విభక్తిలో వస్తుందన్నమాట. గౌరవం అస్తి అలాగా. నాకు నీ యందు గౌరవం ఉంది అన్నాను అనుకోండి మామ్. మాం త్వయి గౌరవం అస్తి. ఇక్కడ మనకి ఏంటి ఉన్నది అన్నదా అది కర్తలాగా కర్త అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రేమ ఉంటే ప్రేమ అస్తి అంటే ప్రేమ ఉంది. గౌరవం అనేది నపుంసక లింగంలో వాడుతున్నాం కాబట్టి గౌరవం అస్తి అంటే ఇక్కడ కర్త ఎవరు? ఈ నపుంసక లింగం కానీ ప్రేమ, గౌరవం, ఆసక్తి ఇలాంటివి కర్తలు అవుతున్నాయి అన్నమాట. అందుకని చివర అస్తి అని వస్తుంది. ఓకేనా మేడం? రాముడికి అంటే ఏమంటారండి? రాముడికి రామం అద్వితీయ విభక్తేనా? రాముడికి యాక్చువల్గా అది కొంచెం కాంప్లెక్స్ అండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్రస్తుతానికి అలా వదిలేయండి. రాముడికి అంటే రాముడికి అన్నప్పుడు రాముడికి యొక్క అనే వాడతారు. కిన్ కున్ యొక్క లోపల మన తెలుగులో ఎలా నేర్చుకున్నామో రాముడికి అని చెప్పాలి. యాక్చువల్గా మామని చెప్పాము ఇక్కడ, నాకు అని. మమ రామే నా యొక్క నమ్మకం అని చెప్పడం. అది కొన్ని విభక్తులు వేరేలాగా వాడాల్సి వస్తుంది. అది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు వదిలేద్దాం అది. ఓకే, ప్రస్తుతం మనం ఏం నేర్చుకున్నామో అంతవరకు నేర్చుకుందాం. ఇప్పుడు మెయిన్గా నేను ఏం చెప్తున్నానంటే మనము డైలీ లైఫ్లో బాగా సప్తమి విభక్తిని వాడుతూ ఉంటాం అన్నమాట. అది మీరు ఆలోచించండి ఎక్కడెక్కడ వాడతామో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ నగరంలో ఉంటున్నాను? తల్లికి పిల్లల యందు ప్రేమ ఉంటుంది. నగరము యందు. నేను ఏ నగరం యందు ఉన్నాను? బెంగళూరు నగరే, హైదరాబాద్ నగరే అలా చెప్పాలి మ్యామ్. కరెక్ట్. నేను ఏ నగరం యందు ఉన్నాను అన్నది అహం హైదరాబాద్ నగరే వసామి, అహం భారతదేశే వసామి. అట్లా మమ దేశం భారతదేశం అని కూడా చెప్పచ్చు. నా దేశము అంటే నా యొక్క దేశము భారతదేశము అని చెప్తున్నట్టు అనమాట.
అలా చెప్పొచ్చు. లేకపోతే నేను భారతదేశము యందు నివసిస్తున్నాను అలా చెప్పొచ్చు. ఓకేనా? సప్తమి విభక్తి వాడినప్పుడేమో యందు ఉంటున్నాను అలా చెప్తాము. నా యొక్క అన్నప్పుడు నా యొక్క దేశం పేరు మమ దేశం భారతదేశం. అక్కడ షష్ఠి విభక్తి వాడతాం. ఓకేనా? కన్‌ఫ్యూజన్‌గా ఉందా? బానే అర్థమవుతోందా? హైదరాబాద్ అంటారండి. అర్థం కాలేదు. మళ్ళా చెప్పండి. నేను హైదరాబాద్ నందు ఉంటాను అంటే హైదరాబాదే వసామి అనాలా? ఆ! అవును. అంటే ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ ఇలా బెంగుళూరు అంటే మనకి అవి ఏ లింగాలు అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి దానికి నగరం అనేది తగిలించేసామనుకోండి. ఓకే. అహం ఓకే. హైదరాబాద్ నగరే వసామి. ఓకే. అహం నగరం. బెంగళూరు నగరే వసామి. అలా. ఇప్పుడెందుకు కాశీ అనేది ఉందనుకోండి. అది ఈకారాంత స్త్రీలింగం అవుతుంది. అహం కాశీయాం అనాలి. కానీ కాశే అనకూడదు. అది తెలియాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ప్రస్తుతానికి కాశీ నగరే అనొచ్చు కదా మనం ఈజీ అయిపోవడానికి. అలా వీలైనంత వరకు ప్రస్తుతానికి నగరే వాడండి. మీకు ఖచ్చితంగా తెలుసు అంటే తప్పకుండా విభక్తులు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు పాఠశాల అనేది స్త్రీలింగం మీకు తెలుసు. నేను పాఠశాల యందు కూర్చుని ఉన్నాను. చెప్పండి ఎవరన్నా? అహం పాఠశాలాయాం వసామి. పాఠశాలే రాకూడదండి. పాఠశాలాయాం వస్తుంది. పాఠశాల అనేది స్త్రీలింగం అన్నమాట. పాఠశాల అహం పాఠశాలాయాం వస్తుంది మేడం. కరెక్ట్. అహం పాఠశాలాయాం తిష్ఠామి. లేకపోతే నేను పాఠశాల యందు కూర్చుని చదువుకుంటున్నాను. పఠతి. కూర్చుని అంటే అప్పుడు తుములు ప్రత్యయం రావాలండి. త్వా ప్రత్యయం రావాలి. కూర్చుని అంటే కూర్చునేసాను ఆల్రెడీ అయిపోయింది. సో ఓకే. త్వా వస్తదన్నమాట. మనం తిష్టత్వం త్రూ కదా? ట్రాన్స్‌లేషన్ నేర్చుకోవాలి అంటే ఇబ్బంది. అందుకని కాన్సెప్ట్‌ని కొంచెం అటు ఇటుగా మార్చి అర్థం చేసుకోండి. చెప్పండి. అహం పాఠశాలాయాం తిష్ఠిత్వా పఠామి. తిష్టతికి తిష్ఠిత్వా అని నేను చెప్పానా? నేనే చెప్తున్నానండి. లేదు. లేదు. ఎందుకలా అడిగానంటే బై మిస్టేక్ నేనేమన్నా చెప్పానేమో అని. అది లేదు. దానికి తిష్టతి అనేది మనం యూజ్ చేసే క్రియాపదం అండి. దానికి ధాతు రూపం స్థా ధాతువు అన్నమాట. హుహు. అందుకని స్థిత్వా వస్తుంది. ఓహ్! ఓకే. ఓకే. అహం పాఠశాలాయాం స్థిత్వా పఠామి. అంటే కూర్చున్నాను అంటే తిష్టతి అని చెప్పొచ్చు కానీ ఇక్కడికొచ్చేప్పటికి ధాతు రూపం చెప్పాలి. ఓకేనండి. తుమున్ ప్రత్యయము, త్వా ప్రత్యయము ఆ ప్రత్యయాల్లో మార్పు ప్రత్యయాలలో నీవు వాడుతున్నప్పుడు అది క్రియాపద రూపం కన్నా ఎక్కువగా ధాతు రూపం మీద ఆధారపడి ఉంటుంది. పఠ్ అనేది ధాతువు, పఠతి అనేది క్రియాపదం. లిఖతి కొన్ని సేమ్ ఉంటాయి. కానీ కొన్ని సేమ్ ఉండవు. అదే అప్పుడు లిఖిత్వా అంటాం. లిఖిత్వా 2 కరెక్టే. లిఖితుం. మేడం అదే పిబతి ఉందనుకోండి. హైదరాబాద్‌లో నివసిస్తున్నాను, హైదరాబాద్ యందు నివసిస్తున్నాను. 2 సప్తమి విభక్తిలో లో యందు అవునండి. అవునండి. లో అంటేనేమో మీరు యాక్చువల్‌గా షష్ఠి విభక్తి వాడుతున్నట్టు తెలుగులో ప్రకారం. ఇక్కడ మాత్రం సప్తమి విభక్తే చెప్తాం. ఓకే. నేను నదిలో స్నానం చేస్తున్నాను అంటే నద్యాం నద్యాం. స్నానం కరోమి. అహం నద్యాం స్నానం కరోమి. మేడం పిబతికి మీరు స్వా ప్రత్యయం యాడ్ చేస్తే పిత్వానా? పీత్వా. పీత్వా. ఓకే. అది ధాతువు ధాతువు. ఇక్కడ పీత్వా వస్తుంది. అది ఇంకా ఎప్పుడు ఏది ఎలా మారుతుంది అన్నది ఇంకా ఇట్ ఈస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. ఓకేనా?
సో ఇప్పుడు షష్ఠి విభక్తి మెయిన్‌గా మనం వాడుకునేది ఎందుకు? టైము, స్పేస్ చెప్పడానికి. టైం ఏంటి? టైం చెప్పాలంటే ఏంటి? నేను 4కి లేస్తాను అని చెప్పాలా? సప్తమే కదా మేడం అదే ఆ! ఆ! సప్తమే. మనం టైం నేర్చుకున్నాం గదా! 4 గంటలు అంటే ఏం చెప్తాం? చతుర్వాదన. చతుర్ధవాద చతుర్వాదనే చతుర్వాదనే కాదు, చతుర్వాదనం. అది టైము. 4 గంటలు అన్నప్పుడు చతుర్వాదనం. నేను 4 గంటలకు అన్నప్పుడు చతుర్వాదనే. అంటే 4 గంటల యందు. మనం 4 గంటల యందు అనం చెప్పం కాబట్టి 4 గంటలకు అన్నప్పుడు చతుర్వాదనే అవుతుంది. ఓకేనా? అహం ప్రాతః పంచవాదనే ఉత్తిష్ఠామి. అంటే ఏంటి అర్థం? పొద్దున్న 5 గంటలకు లెగుస్తాను. ఉత్తిష్టామంటే లెగవటమా మేడం? అవునండి. లేస్తున్నాను. లేస్తున్నా. మన భూతకాలం అవ్వలేదు కదా! ఇంకా ప్రెజెంట్ టెన్సే. లేస్తున్నాను. నేను 6కి దేవుడికి నమస్కరిస్తున్నాను. చెప్పండి. అహం షష్ఠవాదనం. అహం షష్ఠవాదే షడ్వాదనే. షడ్వాదనే దేవుడి కంటే దేవం నమస్కరోమి. దేవం నమామి. నమామి, నమతి, నమ్ ధాతువు. నమామి. సో, ఇలా కాకుండా ఇంకోటి మనం ఓకే. ఇది టైం ప్రకారం. టైం దాని రిలేటెడ్. ప్లేస్ గురించి చెప్పుకుంటూ మనము ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటాం గదండీ! అదేం చెప్తాం మనము? భారతదేశీ అద్య అంటే ఈ రోజు. నేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య చెప్పండి. ఈశాన్య ప్రదేశే ప్రదేశే అంటే ఏమిటి? ప్రదేశం ప్రదేశే యొక్క సప్తమి విభక్తి. భరత ఖండే, భరత వర్షే, మేరోహ దక్షిణ దిగ్భాగే. శ్రీశైలస్య అలా వాయవ్య ప్రదేశే. చూసారా అన్ని సప్తమి విభక్తులు ఎలా వాడుతున్నామో? అంటే ఆ ప్రదేశం యందు, ఆ ప్రదేశం యందు, ఆ ప్రదేశం యందు అని మన ఎగ్జాక్ట్ లొకేషన్ జియో పాయింట్స్ చెప్పినట్టుగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ చెప్పినట్టు చెప్తున్నాం అన్నమాట అన్నిటికి. మరి అస్మిన్ వర్తమానేన అనేది కూడా వర్తమానేన అనేది కూడా అందులోనే వస్తుంది మేడం. అస్మిన్ అంటే నేను. అస్మిన్ అంటే కాదు. తస్మిన్ అంటే అతని యొక్క అని, అతని యందు అని వస్తుంది. అస్మిన్ నాకు గుర్తురాట్లేదు ఎక్కడ విన్నది. అస్మిన్ అంటే నా సంబంధించిందే కదా మేడం. ఒకసారి నేను చూస్తానండి. నాకు సడన్ గా అస్సలు క్లిక్ అవటం లేదు. ఎక్కడ విన్నాను గానీ మనం చెప్తున్నది గుర్తొస్తోంది. ఏ విభక్తులకి ఎక్కడ వస్తుందో అన్నది నేను ఒకసారి చూస్తాను. మకారాంత పుల్లింగ ఇదం శబ్దము. మనం ఇదం కవర్ చేయలేదు కదా! అందుకని అది విన్నాను గానీ ఎక్కడ తెలియటం లేదు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది. ఓకే. థాంక్ యూ అండి. ఇదము, అయము అని ఇంక వేరే శబ్దం గూడా ఇంకోటొస్తుంది. ఇదం అనే శబ్దము. దానికి కూడా మళ్ళా సహా, సాలాగా 3 విభక్తులు 3 లింగాలు ఉంటాయి. అహము, ఇదము, ఇయము అని ఏదో ఉంటాయి. అవి కొంచెం కాంప్లికేటెడ్. అవి మనం నెక్స్ట్ లెవెల్స్‌లో నేర్చుకునేవి. మేబీ దాంట్లో వస్తుందనుకుంటా. అదే ఎక్కడ చూసినట్టుంది గానీ, ఎక్కడ స్ట్రైక్ అవ్వలేదు నాకు. వెరీ గుడ్. సో, అలా మనం చెప్పుకుంటున్నాం. అవన్నీ ఈ ప్రదేశే, భారతదేశే, భరత ఖండే అనవన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతోందా ఏం చెప్పుకుంటున్నామో? అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్నాము, ఈ దేశం యందు అని చెప్తున్నట్టు అన్నమాట. ఓకేనా? టైం చెప్పేటప్పుడు గూడా అలాగే చతుర్వాదనే, సార్ధ పంచవాదనే అట్లా మొత్తం టైం చెప్పేటప్పుడు గూడా అన్నీ వాదనే 4 గంటలు అని చెప్పినప్పుడు వాదనం అని చెప్పాలి. 4 గంటలకు అన్నప్పుడు వాదనే అని చెప్పాలి. అది గమనించండి. మళ్ళీ ఓకే. మీరు చెప్పింది జస్ట్ ఒకసారి చెప్పరా? పంచవాదనం అంటే ఏంటి చెప్పండి? 5 గంటలకు. కాదు 5 గంటలు.
5 గంటలు 5 గంటలు. ఇప్పుడు మనం తెలుగులో గూడా ఇప్పుడు 4 గంటలు, 5 గంటలు, 1 గంట అంటాం గదా! అలా చెప్పినప్పుడు పంచవాదనం అని చెప్పాలి. అంతే మేడం. చతుర్వాదనం. 4 గంటలకి అన్నారనుకోండి చతుర్వాదనే, 5 గంటలకి పంచవాదనే, 6 గంటలకి షడ్వాదనే అలా నే అని వస్తది. అప్పుడు మీకు సప్తమి విభక్తిలో వాడినట్టన్నమాట. అదే కి అంటే అందు 4 గంటల యందు అని భావన తీసుకోవాలి. కరెక్ట్. అలాంటప్పుడే మనము సప్తమి విభక్తి చెప్పాలి. లేదంటే ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. ఓకే. ఓకే. మ్యామ్ అస్మిన్ అంటే ఇందులో అని మీనింగ్ వస్తుందండి. ఇందులోనా? ఓకే. ఓకే. అంటే మనకు వచ్చినవే అంటే మనం ఏవి కాన్సెప్ట్‌లు ఏం నేర్చుకుంటున్నామో అందులోవి చూసుకుందామండి. బయటవి తర్వాత నేర్చుకుందాం. కొంచెం ఇవి ప్రాక్టీస్ అయిపోయాక. బానే చెప్పారు కరెక్టే. అది నేను కూడా ఎక్కడ అంత ఫాలో అవ్వలేదు దాన్ని. బట్ మనకేమున్నాయో వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. తెలుసుకుందురు గాని విడిగా కొత్త విషయాలన్నీ తెలుసుకుందురు గాని. ప్రస్తుతానికి సప్తమి విభక్తిలో ప్రాక్టీస్ చేసుకోండి. ఈ లోపల నేను ఒకసారి సార్ మాట్లాడాక మేము గూడా ఒకసారి చూసుకొని మీకు సప్తమి విభక్తిలో ఒక ప్రశ్నావళి, ఓవరాల్‌గా అన్ని విభక్తులు మనం ఇప్పటిదాకా కవర్ చేసినవన్నీ కలిపి ఒక ప్రశ్నావళి చేసుకొని ప్రాక్టీస్ చేసుకుందురు గాని. ఇంకా సంబోధన ఒకటి చిన్నగా 1, 2 ఉంటాయి. అవి చెప్తాను. అదేంటంటే ఎవరినన్నా పిలవడానికనమాట. ఓ రామ మనం తెలుగు ఓ అబ్బాయి అలా ఓ రాముడా అని అలా పిలుస్తాం గదా! అలా పిలవడానికి సంబోధించి ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని గాని, చాలా మందిని గాని, ఒక గ్రూప్‌ని గాని అలా పిలవడానికి హే రామ, హే రామాః, హే సీత అది హే సీతే అవుతుంది. మనం సీరియల్స్‌లో చూసుంటాం గదా! చిన్నప్పుడు రామ, హే సీతే అలా చెప్పడం. అలా ఆకారాంత స్త్రీలింగానికి సీతే అవుతుంది. బహువచనం సీతాః. అవి చాలు ప్రస్తుతానికి. ఇంకా సర్వనామాలకి సంబోధనాలు అవేమి ఉండవు గదా! సో, రామ శబ్దం, సీతా శబ్దం, పార్వతీ శబ్దం. హే పార్వతీ రాదిక్కడ. హే పార్వతి వస్తుంది. బహువచనాలన్నీ సేమ్ ప్రథమ విభక్తిలో లాగానే ఉంటాయి. ఏకవచనంలో మాత్రం సీత అనున్నప్పుడు, సీతా ఉన్నప్పుడు హే సీతే, రామః ఉన్నప్పుడు హే రామ అవుతుంది. పార్వతీ ఉన్నప్పుడు హే పార్వతీ, హే పార్వతి ఉంటుంది. తీ రాదు. మీరు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మీరెప్పుడైనా గమనించారో లేదో నాకు తెలీదు. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతీ నమస్తుభ్యం కాదు. ఓకేనా? అది నాకు డౌట్ వచ్చింది. అదే సరస్వతిని గురువులు వాళ్ళు తీ పెట్టకుండా వాళ్ళు చదువుతున్నారు. అదేంటి సరస్వతి మరి స్త్రీలింగం కదా అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పాక అది అవును. అవును. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఇక్కడ కూడా దీర్ఘం ఉండదు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అక్కడ మాత్రం దీర్ఘం ఉంటుంది. సో ఇదేంటంటే అడ్రస్ చేయడం అన్నమాట. ఓ సరస్వతి, నేను ఇలా విద్యని ఆరంభిస్తున్నాను, నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాము. కాబట్టి అడ్రస్ చేస్తున్నాం కదా, అప్పుడు దీర్ఘం ఉండకూడదు. ఇప్పుడు దీనికి హే రాదండి. హే పార్వతి అని అనరా? ఓన్లీ పార్వతి. హే చెప్పకపోయినా, హే పార్వతి అనకపోయినా, పార్వతి అన్నారు అని అంటే అక్కడ సంబోధన ఉందన్నమాట. పార్వతీ అన్నారు అంటే అక్కడ ఏకవచనంలో చెప్తున్నట్టు. అంటే పార్వతి ఇలా చేసింది అన్నప్పుడు పార్వతీ అని వస్తుంది. పార్వతిని సంబోధిస్తున్నప్పుడు పార్వతి అని వస్తుందన్నమాట. అది గమనించాలి. మరి దీనికి ప్లూరల్ ఏంటండి? పార్వతీహి, పార్వత్యః వస్తుంది అనుకుంటా. అది నాకు కరెక్ట్‌గా తెలీదు. ఒకసారి చూడాలి. అంత మనము డీటెయిల్డ్‌గా వెళ్ళలేం గదా! సో, అంత గమనించలేదు నేను. అది చూస్తాను.
ఇది ఏక సారీ అండి మళ్ళీ అడిగాను. అయ్యో పర్లేదు. ప్రథమ విభక్తిలో పార్వతి, పార్వత్యః పార్వత్యాహన చెప్పండి ఒకసారి. పార్వత్యః. తాకి దీర్ఘం లేదు. హా. ఓకే, థ్యాంక్ గౌరీ శబ్దంలో గౌరీ, గౌర్యౌ, గౌర్యః అలాగొస్తుంది కదా, అలాగే పార్వతి అంతేనా? ఈకారాంత స్త్రీలింగం. కాదండి, గౌరీ దీర్ఘం వస్తుంది, దాని బహువచనం గౌర్యః వస్తుంది కదా. నదీ, నద్యౌ, నద్యః. ఇప్పుడు గౌరీని మరి సంబోధనలో అయితే హే గౌరీ అనాలి కదండి, అంతేగా? అవును, హే గౌరీ అనకూడదు, హే గౌరీ అనాలి. సారీ. ప్లూరల్ అయితే హే హే పార్వత్యః అవుతుంది. సేమ్ ప్రథమ విభక్తిలో ఎలా ఉంటుందో అలాగే అన్నమాట బహువచనం. ఓకే. హే నదీ, హే నది, సారీ దీర్ఘం రాదు, హే నది, హే నద్యౌ, సారీ హే నద్యౌ, హే నద్యః. నద్యౌ అనేది ద్వివచనం. అలా ప్రాక్టీస్ చేసి చేసి అవే వస్తున్నాయి తప్ప మధ్యలో బహువచనం సడన్ గా రమ్మంటే రావట్లేదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి, అర్థమైందా ఇవాళకి? మనం నేర్చుకున్నాం ఏమేం ప్రత్యయాలు నేర్చుకున్నాం చెప్పండి. సుమోన్ ప్రత్యయం, త్వాం ప్రత్యయం, తహ ప్రత్యయం. లెప్ పేర్లన్నీ ప్రత్యయం. మార్చేసారండి, మళ్ళీ చెప్పండి. అంతే. ల్యప్ ప్రత్యయం, తుమున్ ప్రత్యయం, త్వం ప్రత్యయం, తహ ప్రత్యయం. కాదండి, తుమున్, తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, ఈ రెండే నేర్చుకున్నాం. లెప్ ఎప్పుడు వస్తుంది అని అంటే త్వాలోనే ఎప్పుడైతే మన క్రియాపదం ధాతు రూపానికి ఉపసర్గ ఉంటుందో అప్పుడు వస్తుంది. ఓకేనా? సంహరతి ఉంది, దానికి త్వా ప్రత్యయం, అంటే చేసేసాడు, సంహరించేశాడు అని చెప్పాలి అంటే, సంహరించిన తరువాత అని చెప్పాలి అంటే సంహరిత్వా అనకూడదు, సంహృత్య అనో ఏదో అలా మారుతుంది, త్యా వస్తుంది. ప్రత్యయానికి యావత్తు వచ్చిందని చెప్పారండి. సంహృత్య. అది యావత్తు అంటే ల్యప్ ప్రత్యయం వస్తుంది. త్వా రాకుండా యా వస్తుంది. గచ్చతి ఉంది, దానికి ఆ చేర్చాము, ఆగచ్చతి అయింది. గచ్చతి అంటే గత్వా అంటాము, ఆగచ్చతి అంటే గత్య అంటాం. అంటే వెళ్ళిన తరువాత అనేదానికి వచ్చిన తరువాత అని చెప్పడానికి అలా వాడతాం అనమాట. గత్వా అంటే వెళ్ళిన తర్వాత, ఆగత్య అంటే వచ్చిన తర్వాత అని అర్థం. అంతేనా? అంతేనండి మేడం. ఇంకొక డౌట్ అండి నాకు, ఈ పుస్తకము ఎందంటే ఏకస్మిన్ పుస్తకే అంటారా? అంటే ఇక్కడ సహా అంటే కరెక్ట్, అలా కరెక్ట్ అండి, అర్థమైంది మీరు చెప్పింది, కరెక్ట్. ఈ రాముడి యందు అన్నాం అనుకోండి, ఏతస్మిన్ రామే, అవునా? అంతే మేడం. మీరు చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేయండి, కాంప్లికేట్ చేయొద్దు. ఫస్ట్ స్టెప్ ఏంటి? పాఠశాల యందు, విద్యాలయం యందు, దేవాలయం యందు, ఉద్యానవనం యందు, రాముడి యందు, సీత యందు, పార్వతి యందు, అతడి యందు, ఆమె యందు, వారెందరి యందు, నీ యందు, నా యందు. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి సెంటెన్సెస్ లో చెప్పుకుంటూ. ఓకే. ఆ తర్వాత ఆ రాముడు, ఆ కృష్ణుడు, అలా కొంచెం చిన్న చిన్నగా ఆ రాధ
అలా యాడ్ చేసుకుందరు గాని. ఒకేసారి 2, 3 పెట్టేసుకుంటే కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఓకే. మేడం ఓకే మేడం. ఎక్సర్సైజ్ ఇచ్చారు కదండి, హోంవర్క్ ఇచ్చారు కదా. ఆ! ఓకే. నేను అంత చూడలేదండి దాని గురించి. ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా క్వెషన్స్ చెప్పాలా? ట్రై చేస్తాను నేను క్వశ్చన్ గూడా. అంటే ఎందుకంటే చెప్పండి. సింపుల్ గానే ఉంటుంది, కానీ ఒకసారి చెప్తే మేము కరెక్ట్ చేసామో లేదో తెలుస్తుందని. ఓకే. మీరు చెప్పండి. ఆన్సర్స్ మీరు చెప్పండి. ఏమన్నా నాకు ఆ, తేడాగా రైతు అనిపిస్తే గ్రామం నేను చెప్తా. రైతు ఆ! గ్రామం నుండి వస్తున్నాడు. హ్మ్. కృషకః గ్రామతః ఆనయతి. నానయతి అంటే తీసుకురావడం కదా! అదే, వస్తున్నాడు అంటే ఆగచ్చతి. ఆగచ్చతి. సారీ అండి, ఆగచ్చతి. మేడం ఇక్కడ గ్రామాత్ గ్రామతః. గ్రామ గ్రామతః అండి. అయితే పుస్తకతః అని వాడాలి. పుస్తకము నుండి అని చెప్పాలంటే. పుస్తకం తః కాదు. పుస్తకతః. గ్రామతః అన్నాం కదా! అలాగే. ఓకే. నేను కొంచెం చాలా రోజులైంది ఆలోచించి దాని గురించి. గ్రామముల రైట్. నుండి కూడా ఇప్పుడు అది కూడా దీనికి బహువచనంలో కూడా అంతే కదా మేడం, గ్రామతః అనే వాడాలి. అలా చెప్పారు. అవును. అవును. రైతులు గ్రామముల కరెక్ట్. నుండి వస్తున్నారు. హ్మ్. కృషకాః గ్రామతః ఆగచ్చంతి. కరెక్ట్. ఇప్పుడు అధ్యాపకురాలి నుండి అన్నప్పుడు అధ్యాపికాతః అంతేనండి. హ్మ్. విద్యార్థి అధ్యాపకురాలి నుండి పాఠంను చదువుతున్నాడు. ఛాత్రః అధ్యాపికాతః పాఠం పఠతి. హ్మ్. అధ్యాపకురాళ్ల నుండి అధ్యాపికాతః సేమ్, ఇంకా అందులో బహువచనం ఏకవచనం ఒకటి అని చెప్పారు కదా. కరెక్ట్. ఇప్పుడు పాఠశాల నుండి పాఠశాలాతః అనాలండి. శాలాతః. కరెక్ట్. ఓకే ఓకే. ఇప్పుడు నది నుండి అన్నప్పుడు నదీతః అంతేనండి. ఒక నదితః. ఒక నుంచి అంటే నదీతః. మేడం కరెక్ట్. చిన్న డౌట్ అండి. రాలి అంటే స్త్రీలింగం కదా, అప్పుడు అధ్యాపికా సహా కదా. అవును. అధ్యాపకురాళ్ల నుంచి అన్నప్పుడు కూడా అధ్యాపికాతః అనే వస్తుంది. ఇప్పుడు నదులు అన్నా కూడా నదీతః అని అనాలిగా, ఇందులో తహ వాడినప్పుడు. అవునండి. ఓకేనండి. అదేలేండి, అన్ని స్త్రీలింగం పుల్లింగం ఇచ్చేసారు అంతే గురువు గారు. అవును. కాబట్టి యాక్చువల్‌గా మేము వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. తహ చేసాము. బహువచనం చేయలేదు మాకు. అప్పుడు కన్‌ఫ్యూజన్ ఉండి మధ్యలో ఆపేసామన్నమాట. నేను ఇప్పుడే చూస్తున్నాను. అంటే రెంటికి ఒకటే అన్నారు కాబట్టి ఇంకా సేమ్ వర్డ్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. కరెక్ట్. చెప్పండి నెక్స్ట్‌ది. గృహం అదే అండి, గృహిణి నుండి బిచ్చగాడు గృహిణి నుండి అన్నమును స్వీకరిస్తున్నాడు. భిక్షుకః గృహిణీతః అన్నం స్వీకరోతి. కరెక్ట్. బిచ్చగాళ్ళు గృహిణుల నుండి అన్నమును స్వీకరిస్తున్నారు. భిక్షుకాః గృహిణీతః అన్నం స్వీకుర్వంతి. వాహనము నగరము నుండి వస్తున్నది. వాహనము అంటే శకటం అనాలండి. శకటః. శకటః యానం. యానం అంటే వాహనం అండి. యానం అంటే అదే ప్రయాణం. లోకయానం అంటే బస్సు. ఓకే. శకటః చెప్పండి. శకటః నగరతః వస్తున్నది. వస్తున్నది అంటే ఆనయతి అనాలి. గచ్చతి. ఆగచ్చతి. 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 ఓకే ఓకే. ఆగచ్చతి అదే పొరపాటున ఆగచ్చతి. అలాగే వాహనములు నగరముల నుండి వస్తున్నవి. శకటః నగరతః ఆగచ్చంతి. శకటాః. వాహనములు. విద్యార్థి ఇంటి నుండి మేడం. నేనేమనలేదండి. విద్యార్థి ఇంటి నుండి విద్యాలయానికి వెళ్తున్నాడు. ఛాత్రః గృహతః విద్యాలయం గచ్చతి.
చూడండి ఇక్కడ ఎక్కడి నుండి అంటే గృహతః పెట్టారు, గృహాత్ పెడతారు. లేకపోతే విద్యాలయానికి అంటే విద్యాలయం, అది ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది కర్మ కాబట్టి. ఒక్క నిమిషం అండి. వెళ్తూ ఆగచ్చంతి కరెక్టేనా? ఆగచ్చంతి వెళ్తున్నా ఎక్కడ పైదా వస్తున్నవి. కింద? పైన వాహనములు నగరం నుండి వస్తున్నవికి ఆగచ్చంతి కరెక్టేనా అండి అది? ఓకే. మేడం ఇంకో డౌట్ అండి నాకు. స్వీకరిస్తున్నారు అంటే స్వీకుర్వంతినా స్వీకరంతినా? స్వీకుర్వంతి. కుర్వంతినా? స్వీకుర్వంతి. స్వీకుర్వంతి. ఇప్పుడు ఫస్ట్ మేడం స్వీకరిస్తున్నాడు అంటే సింగులర్ అంటే స్వీకరోతి. స్వీకరోతి. ఓకే ఓకే. లాస్ట్ మేడం ఇంకొక డౌట్ ఉందండి నాకు. విద్యార్థులు ఇళ్ల నుండి విద్యాలయమునకు వెళ్తున్నారు. ఛాత్రాః గృహతః విద్యాలయం గచ్చంతి. కరెక్ట్. ఇంకెవరు డౌట్ అన్నారు? నేనండి. పక్షిగూడు వృక్షమునందు ఉంది అన్నారు కదా, దానికి ఎలా రాయాలండి? విహంగస్య నీడాః ఛాత్రాః వచ్చినప్పుడు గచ్చంతి రావాలి కదా మ్యామ్? అవునండి. ఆ పక్షి గూడు సంగతి నాకు తెలీదండి. నాకు సప్తమి విభక్తి అని చెప్పారు కదా మేడం, సప్తమి విభక్తి అని రాయొద్దని చెప్పి రాసినట్టున్నారు. అది చెప్పలేదు కదా మేడం. నా డౌట్ అడగమంటారండి? అడగండి. ఇది పక్షి గూడు అంటే పక్షి యొక్క గూడు అంటే షష్ఠీ విభక్తి వచ్చింది అక్కడ. అప్పుడు విహంగస్య నీడాః అని రాయొచ్చా, లేకపోతే విహంగం నీడః అని రాయాలా? నాకు డౌట్ వచ్చిందండి. పక్షి యొక్క కదా, పక్షి యొక్క గూడు అంటే విహంగస్య నీడ. అంటే నీడః అని ఇచ్చారు గురువు గారు. నీడహానా? ఓకే అప్పుడు ఓకే. పక్షి యొక్క నీడ, నేను అది అంత తరోగా చూడలేదండి. పక్షి యొక్క నీడ యందు అని ఇచ్చారా? నీడ దాని క్వశ్చన్ ఎలా ఇచ్చారు? పక్షి గూడు వృక్షమునందు ఉన్నది అని ఇచ్చారు. అయితే ఏమవుతుంది? విహంగస్య నీడః వృక్షే అస్తి రాయాలి. అంటే అప్పుడు ఇంకా అది అవ్వలేదండి. నేను వృక్షం అని రాస్తాను ద్వితీయ విభక్తిలో. వృక్షముని అవుతుంది కదా, యందు అని రావాలి అంటే వృక్షస్య. అప్పుడు కూడా ఇక్కడ కూడా శ్యానే వస్తుంది. విహంగస్య నీడః వృక్షస్య భవ అస్తి. మళ్ళా చెప్పండి. విహంగస్య నీడః అంటే పక్షి యొక్క గూడు వృక్షము నందు ఉన్నది అని ఉంది, కానీ మరి వృక్షస్య అంటే అది మళ్ళీ ఎక్కడైనా యందు అని రావాలి అంటే మీకు రావాల్సిందేనండి, సప్తమి విభక్తి రావాలి. అంటే గురుగారు ఇచ్చినప్పుడు ఇంకా మనకు అవ్వలేదు కదండి. ఇప్పుడైతే వృక్షే అని రాయొచ్చు, వృక్షే అస్తి అని రాయొచ్చు. కరెక్ట్. సరే. అంటే మేము వృక్షస్య అస్తి అని రాసేసాము ఊరికే. అంత ముందర సప్తమి చెప్పలేదు. వృక్షం రాసేసుకున్నాను. ఓకే ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మార్చి రాయండి మళ్ళా సప్తమి పెట్టి. ఓకేనండి. వృక్షే అస్తి. ఓకే. మనం నెక్స్ట్ వీక్ ఇంకొక ప్రత్యయం నేర్చుకుందాము. మనకి ఇప్పటి వరకు వర్తమాన కాలం అయ్యింది, భవిష్యత్ కాలం అయ్యింది కదా, మనం ఇంకా భూతకాలం నేర్చుకోలేదు. సో ఏదైనా పని అయిపోయింది అని చెప్పాలి అని అంటే మనము డైరెక్ట్గా మీకు లకారం గురించి ఏమైనా చెప్పానా? నేను చెప్పలేదు కదా. చెప్పలేదు మేడం. జనరల్గా మనము 5 కాలాల గురించి తెలుసుకుంటాం అనమాట. ఈ మనం నేర్చుకునే చిన్న జర్నీలో సాంస్క్రిట్లో 5 లకారాస్ గురించి తెలుసుకుంటాం. అంటే కాలాల గురించి అనమాట. లకారం అంటే వర్తమాన కాలం, ర్లుట్ లకారం లాకి వట్రసుడి, ర్లుట్ లకారం అంటే భవిష్యత్ కాలం, లంగ్ లకారం అంటే భూతకాలం, లోట్ లకారం లంగ్ లాకి సున్నా లంగ్. అది ఎలా రాస్తారో నాకైతే అర్థమే కాదండి. ఇని రాసి అనావత్తులు అలా ఏవో పెడతారు. అది కొంచెం
కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. సో, జస్ట్ వినే అర్థం చేసుకోండి. పేర్లు మనకు అవసరం లేదు. లంగ్ ఆహా! లకారం అంటేనేమో హ్మ్. భూతకాలం. హ్మ్. లోట్లకారం అని విధిలింగ్ లకారం, లింగ్ లకారం అని 2 కొత్తవి యాడ్ అవుతాయన్నమాట మనకి హుహు. సంస్కృతంలో. లోట్ అంటే లోట్లక ఏంటండి? అదే ప్రార్థన కానీ లేపోతే ఆర్డర్ గానీ, అంటే మనకన్నా చిన్నవాళ్ళనైతే ఇలా ఆర్డర్ చేస్తాం గదా! "ఏ అది తీసుకురా, ఇది తీసుకురా" అలా హ్మ్. చెప్తాం. హ్మ్. అలా ఆర్డర్ చేయడం గానీ, లేకపోతే మనకన్నా పెద్దవాళ్ళననుకోండి, భావా అని నన్నడుగుతున్నామనుకోండి, కొంచెం హ్మ్. రిక్వెస్టింగ్‌గా ఇది చెయ్యండి అని చెప్పినట్టు కానీ, లేకపోతే హ్మ్. ఇప్పుడు మధ్యమ పురుష మీతో డైరెక్ట్‌గా మాట్లాడేటప్పుడైతే నేను ఆర్డర్ చేయగలుగుతాను. అక్కడెక్కడో హ్మ్. మూడో వాడు ఉన్నాడనుకోండి, థర్డ్ పర్సన్, నేను రాముడు చెయ్యి అని చెప్పలేను కదా! "ఓ రాముడా నువ్వు చదువు" అని చెప్పలేను కదా! నేను డైరెక్ట్‌గా మాట్లాడడం లేదు రాముడితో. కాబట్టి అతడు చెయ్యుగాక అని అనుకుంటాం అనమాట. అంటే రాముడు ఇలా చదివితే బావుండు అని అనుకుంటాం. అలాంటిది ఒక లకారం ఉంటది. ప్లస్ విధిలింగ్ అని ఒకటుంటది. విధిలింగ్‌కి, లోట్‌కి మనకి వినడానికి దానికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు కనిపించదు. బట్ ఏంటి అనంటే లోట్ లకారం అంటే మీరు జరుగుగాక అని ఒక ఆశని వ్యక్తపరుస్తున్నట్టు. విధిలింగ్ అంటే కంపల్సరీగా ఇది విధి అన్నమాట. మనం సినిమాల్లో చూస్తాం కదా! నా విధి ఇలా ఉంది. నా విధి అలా ఉంది అని. ఆ టైప్‌లో విధిలింగ్ అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేదానికి ఒక లకారం ఉందన్నమాట. అంటే మనం ఇక్కడ ఆహ్, బోర్డ్స్‌లో అక్కడ సైన్ చూస్తూ ఉంటాం. ఇక్కడ సిగరెట్ తాగకూడదు అని అలాగా. అంటే ఇట్ హాస్ టు బి కంపల్సరీలీ ఫాలోడ్. దాన్ని అతిక్రమించలేమనమాట. అలాంటి వాటికి విధిలింగ్ వాడతాం. ఓకే. నువ్వు చదివితేనే పాసవుతావు అని చెప్పాలనుకోండి. చదివి తీరాలి వాడంతే. అలాంటి వాటికి లకారంలాగా వాడతాం. అవి మనం మెల్లిగా ఆ 3 మిగతా 3 లకారాలు డౌన్ ద లైన్ నేర్చుకుందాము. ఫస్ట్ భూతకాలం నేర్చుకోము. భూతకాలం కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. కాబట్టి భూతకాలము లాగా రిజల్ట్ చెప్పాలి అంటే, నేను చదువుతున్నాను, నేను చదివాను. చదువుతున్నాను అనేది వర్తమాన కాలం. చదివేశాను అని చెప్పడం భూతకాలం గదా! సేమ్ అదే ఒక ప్రత్యయంని వాడి చెప్పొచ్చనమాట. ప్రత్యయం అంటే ఏంటనుకున్నాం మనం ఫస్ట్ కొన్ని క్లాసెస్ ముందర మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడు. ప్రత్యయం అంటే ఏమిటి? ధాతువు పక్కన చేరేది. ఆ! ధాతువుకి అడిషన్. హ్మ్. అంటే సఫిక్స్ చివర్లో చేరుతుంది హ్మ్. ధాతువు తర్వాత. అడిషన్. హ్మ్. లాస్ట్‌లో చేర్చేది. అలాంటి ప్రత్యయం ఒకటి నేర్చుకుంటే, మనం భూతకాలములో చేసిన దాని గురించి చెప్పొచ్చనమాట. పఠతి అనేదానికి పఠతికి ఒకటి చేరుస్తాను. పఠితవాన్ అవుతుంది. దాన్ని తవతు ప్రత్యయం అంటారు. కాకి తావత్తు, వావత్తు, క్త, త్వ మనం ఎలా నేర్చుకున్నామో ఇక్కడ త్వ, క్త, తవతు ప్రత్యయం అని ఉంటది. అది మళ్ళా మనకి ఇక్కడ లింగ భేదం ఉంటుంది. మనం ముందు నేర్చుకున్న తుమున్ ప్రత్యయానికి, త్వా ప్రత్యయానికి లింగ భేదం లేదు. వచనం త్వవతు భేదం లేదు. కింద వావత్తునండి. త్వవతునా? తవతునా అండి? క్త, త, క్త కాకి తావత్తు. ఆహా! త, త్వవతు. ఓకే. వతు. ఓకే. వా హ్మ్. లేదు. క్త, క్త, వతు. తవతు త్వ అయిపోతుందనమాట. అది మనం మాట్లాడేటప్పుడు తవతు అంటాము. నేను హ్మ్. త్వా అని ఎందుకు చెప్పానంటే, త్వా ప్రత్యయంలో కూడా కా ఉంది. మనం తాకి వావత్తులాగా చదువు ప్రొనౌన్స్ చేస్తున్నాము. బట్ ఓహ్! ఏంటంటే దానికి కా ఉంటది. క్త, క్త్వా అన్నమాట అది. క్త్వా కాకి తావత్తు వావత్తు క్త్వా. ఇక్కడ ఓకే. త్వవతు కా ఉంటది. వినిపించదు మనం అనేటప్పుడు. అలా హ్మ్. ఆ ప్రత్యయంని పెట్టుకొని మనము భూతకాలంలో చెప్తామన్నమాట. రామః పఠితవాన్. సీత పఠితవతి. ఇది నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ చెప్తాను. జస్ట్ ఒక ఇంట్రొడక్షన్‌లా చెప్తున్నాను. రామః పఠితవాన్. సీత పఠితవతి. చూసారా? ముందు మనం నేర్చుకున్న ప్రత్యయాలు కానీ, పఠతి అని వర్తమాన కాలంలో మనం నేర్చుకుంది గానీ, పఠిష్యతి అని భవిష్యత్ కాలంలో నేర్చుకుంది గానీ, స్త్రీలింగానికి, పుల్లింగానికి తేడా లేదు. భూతకాలంలో అయితే స్త్రీలింగానికి, పుల్లింగానికి తేడా వచ్చేస్తుంది మనకిక్కడ.
కదా? ఇవి నెక్స్ట్ క్లాస్‌లో కొన్ని క్రియాపదాలకి తెలుసుకుందాం. ఓకేనా? ఇవి బాగా నేర్చుకుంటే మనం నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళి కర్మణి చేసినప్పుడు ఈ భూతకాలంలోవి చాలా 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 ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఎక్కువ అటెన్షన్ పెట్టి చేయండి. అండ్ లింగాలు, వచనాలు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. రామః ఉంటే రాముడు ఏకవచనం అంటే అకారాంత పుల్లింగ ఏకవచనం. రామాః ఉంటే ఆ అకారాంత పుల్లింగం బహువచనం. సీత అంటే ఏకవచనం. సీతాః అంటే బహువచనం. నదీ అంటే ఏకవచనం. నద్యః అంటే బహువచనం. ఇట్లా మీరు టక 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 పట్టుకునేటట్టు ఉండాలి. ఓకేనా? పఠితవాన్ అంటే రామః ఏకవచనమేనండి పఠితవాన్ అంటే? రామః పఠితవాన్ అంటే ఏకవచనం. రాముడు చదివాడు. రామః ఖాదితవాన్ రాముడు తిన్నాడు. రామః లిఖితవాన్ రాముడు రాశాడు. రామః పీతవాన్ రాముడు తాగాడు. అంటే చేసేసాడు అని అర్థం వస్తుంది. ఇట్లా కొన్ని క్రియాపదాలు తీసుకొని చాలా ధాతువులు ఉన్నాయి కదా! అన్నిటికీ చేయడం చాలా కష్టము. మనం ఒక 10-20 మధ్యలో ధాతువులు మనం ఆల్రెడీ రాసుకున్నవే. వాటన్నిటికి తెలుసుకుందాము. ఈ అదే తవతు ప్రత్యయంలో ఎలా మారుతుందో వాటితో ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కొత్త వాటికెళ్ళినప్పుడు వీటికే నేర్చుకుందాం. ఒక 20 పెట్టుకుని ఈ 20కి నేర్చుకుంటే తర్వాత కొత్తవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కొత్త కొత్త ధాతువులు తెచ్చేసుకున్నారు అనంటే ఇక్కడ కాంప్లెక్స్‌గా అయిపోయి కన్‌ఫ్యూజన్ వస్తుంది. మేడం సో, ఇప్పుడు స్త్రీలింగానికి పతితవతి అంతేనా మీరు చెప్పింది? పతితవతి. స్త్రీలింగానికి పఠితవతి కరెక్ట్. ఇప్పుడు వతి దీర్ఘం వస్తుంది. బహువచనాలు ఉండవా అండి? దీర్ఘం వస్తుందండి. దీర్ఘం వస్తుంది. బహువచనాలు ఉంటాయండి. నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ లా చెప్పాను కదా! ఇక్కడ వరకే మేడం చాలు. ఇప్పుడు రామః పఠితవాన్ అనే దానికి రామః దగ్గరే తెలిసిపోతుంది కదా ఏకవచనం ఇదని చెప్పేది. అవును. కరెక్ట్. అంటే అచ్చచ్చ. మీకు తెలిసిన దానికి మ్యాచింగ్‌గానే మనం రాయాలి కదా! రాముడు చదువుతున్నాడు, రాముళ్ళు చదువుతున్నారు అంటాం కదా మనం. అవును. రాముడు చదువుతున్నారు అనం కదా! అలాగే దేనికి ఏది మ్యాచ్ అవ్వాలో అలాగే చెప్పాలి. రామః పఠితవాన్ అంటే నేననేదేంటంటే రాముడు ఒక్కడున్నాడా? చాలా మందున్నారా? దాన్ని బట్టి మనం పఠితవాన్ రాయాలా? పఠితవంతః రాయాలా? పఠితవత్యః రాయాలా? ఇట్లా బోలెడు ఉంటాయి. అంటే ఒక్కొక్క లింగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వాటినన్నింటిని ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనకి లింగాలు తెలియాలి బాగా అంటున్నా. అవును. మధ్యలో నేను ఒక పావుగంట మిస్ అయ్యాను మేడం. ఎవరో వచ్చారు అందుకని అడుగుతాను. ఓకే. ఓకే. ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్ అండి. నెక్స్ట్ క్లాస్‌లోనే మనం నేర్చుకుందాం ఇవన్నీ. ఇప్పుడు పర్వాలేదు మిస్ అయినా ఏమీ బాధ లేదు. మీరు సప్తమి విభక్తి వరకు బాగా ప్రాక్టీస్ చేయండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. ఈ లోపల నేను శర్మ గారు డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ప్రశ్నావళి కూడా పంపిస్తాము. దానిలో క్వెషన్స్ ఇస్తారు కదా! మీరు ఒకసారి క్వెషన్స్ అన్నీ రాసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ క్లాసెస్‌లో ఒకసారి ప్రాక్టీస్ క్లాస్ కూడా పెట్టుకుందాం. అన్ని విభక్తులు కలిపి ప్రాక్టీస్ అయ్యేటట్టు. ఓకేనా? ఓకేనండి. ఓకే అండి. ఇవాల్టికి ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా థర్స్‌డే రోజు ఉంటుంది క్లాస్ రెగ్యులర్‌గా అన్‌లెస్ అంటిల్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ నెక్స్ట్ థర్స్‌డే క్లాస్ ఉంటుంది. ఓకేనా? మన రెగ్యులర్ టైంకే. ఓకేనండి. ఓకే అండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీ